టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి హింసా రాజకీయాలకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు ఉద్రిక్తతకు దారితీశాయి. తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ సామూహిక నిరాహార దీక్ష చేసేందుకు వెళ్తున్న పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మాట్లాడిన వైఎస్ఆర్సీపీ నేతలు రాజ్యాంగేతర శక్తిగా తయారైన జేసీ తీరును గట్టిగా ప్రశ్నించారు. అధికార మదంతో విర్రవీగుతున్న నేతలకు మద్దతుగా పోలీస్ వ్యవస్థ నిలిచిందని ఫైర్ అయ్యారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి హింసా రాజకీయాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. అధికార మదంతో జేసీ ఆయన అనుచరులు రెచ్చిపోతున్నారు. తాడిపత్రి పోలీస్ స్టేషన్ వద్ద టీ తాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గంగులకుంట కేశవరెడ్డిపై హత్యాయత్నం చేయడంతో పాటు ఆయన చికిత్స తీసుకుంటున్న ప్రభుత్వాసుపత్రిపైన జేసీ వర్గీయులు దాడులకు పాల్పడ్డారు. తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగడాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గూండాగిరికి వ్యతిరేకంగా తాడిపత్రి పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద సామూహిక నిరాహార దీక్ష చేపట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డిలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతపురంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద వీరిని అడ్డుకోవడంతో పోలీసులు వైఎస్ఆర్సీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మహిళా కార్యకర్తలను పోలీసులు అమానుషంగా ఈడ్చిపడేశారు. తాడిపత్రి వెళ్లాలంటే వీసా కావాలా? తాడిపత్రి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం లేదా అని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జిల్లాలో చూస్తున్నాం, ఈరోజు తాడిపత్రిలో ఒక ప్రత్యేకమైన పరిస్థితులు తీసుకొచ్చినారు. 174 నియోజకవర్గంలో ఒక రకమైన పరిస్థితులు ఉంటే 175 నియోజకవర్గమైన తాడిపత్రిలో ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయంటారు. హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని, మేము అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు అడుగుతున్నాం, నిజంగా నీకు తాడిపత్రిలో దమ్ము, ధైర్యం అనేది కూడా నీకు ఉందా? అక్కడ చేస్తున్న అసాంఘిక కార్యక్రమాలకు నువ్వు అడ్డుకట్టే వేసే ధైర్యం ఉందా అని చెప్పేసి ఈ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. నీ అండ చూసుకొనే ఈరోజు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. నీ అండ చూసుకొనే ఈ పోలీసు వారు కూడా అటువంటి అసాంఘిక కార్యక్రమాలకు, అటువంటి అసాంఘిక శక్తులకు కూడా ఈరోజు కూడా చూస్తున్నారు. ఈరోజు మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. మేము ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే మీ ఇళ్ళ దగ్గరికి వస్తానంటున్నాడు. మిమ్మల్ని మీతో ఫ్యాక్షన్ చేస్తానని చెప్పి అంటున్నాడు. పోలీసు వారికి వినపడలేదని నేను అడుగుతున్నాను. ఈ ఎస్పీ గారికి తెలియడం లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇది ఇంతటితో ఆగదు. జిల్లా అంతా కూడా ఉద్యమిస్తాం. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో కూడా మీ అప్రజాస్వామ్య పద్ధతులకు మేము ఉద్యమిస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం. అదే సమయంలో తాడిపత్రిలోనూ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలకు వ్యతిరేకంగా సామూహిక దీక్ష చేసేందుకు వెళుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడిపత్రి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఇంటి వద్దనే అడ్డుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తన రాజకీయ కార్యకలాపాలకు అడ్డు చెప్పొద్దని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తున్నారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ధ్వజమెత్తారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చే లంచాల డబ్బుకు కక్కుర్తిపడి తనను అడుగడుగునా అడ్డుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఫైర్ అయ్యారు. ఇక్కడుండే పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి ఏది చెప్తే అది చేస్తారు. ఇక్కడ వాళ్ళ జీతాల కన్నా 10 రెట్లు ఆదాయం ఉంది. గంజా విచ్చలవిడిగా జరుగుతుంది. ప్రతి వారము 50-60 కేజీలు గంజా ఇక్కడికి వస్తానే ఉంది. దాంట్లో అధికారులకు బాగుందో నాకు లేదో తెలియదు, కానీ గంజాయి విచ్చలవిడిగా రావడంతోనే ఇక్కడ ఘర్షణలు చోటు చేసుకుంటారు. కనీసం ఘర్షణ చేసిన వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు ఎవరినన్నా కొడితే కనీసం వాళ్ళని స్టేషన్కి పిలిచి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. టౌన్లో మా వాళ్ళందరినీ 45 మందిని బైండ్ ఓవర్ కేసులు కట్టినారు. లీడర్లందరినీ కూడా ఏమయ్యా తెలుగుదేశం వాళ్ళని బైండ్ ఓవర్లు కట్టారంటే మీరు చెప్పే వాళ్ళ మాకు మా ఉద్యోగం మాకు చేసేది తెలుసు అని చెప్తారు. అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికాడ చాకరీ చేయడమా? జేసీ ప్రభాకర్ రెడ్డి దగ్గర ఉండి ఊడగలు చేయడమా? అట్లాంటప్పుడు పోలీస్ డ్రెస్సులు ఎందుకు? మీరు కూడా ఆ డ్రెస్సులు ఊడికి పచ్చ చొక్కాలు వేసుకొని మా కార్యకర్తల మీద మీరే దాడి చేయండి. పోలీస్ ఆంక్షలతో అనంతపురం అర్బన్, తాడిపత్రి నియోజకవర్గాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి పదవి లేని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని, పోలీసులు తమ కర్తవ్యాన్ని మరిచి టీడీపీ గూండాలకు సహకరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు.
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలపై ఉధృతమైన పోరాటాలు చేస్తామని ప్రకటించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.